హలో ఫ్రెండ్స్ అండ్ ప్రియమైన సబ్స్క్రైబర్స్, ఈ రోజు వీడియోలో నేను ఇద్దరు వ్యక్తులకైతే థ్యాంక్ యూ అని చెప్పాలి. ఒకటి హరి అనిమేషన్స్ బ్రోకి అండ్ మీకు మీ వల్లే నా ఛానల్ కి అయితే కొంచెం అయితే సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ నా పాత ఛానల్ అయిన ఎంఎన్కే తెలుగు యూట్యూబ్ అయితే డిలీట్ చేసిందా లేదా జీమెయిల్ గూగుల్ వాళ్ళు డిలీట్ చేశారన్నది అయితే తెలియదు. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కానీ లేదా జీమెయిల్ కానీ సస్పెండ్ అయితే మాత్రం ప్లీజ్ ఈ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఈ మంత్ ఇంట్లోపు 240 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేద్దామని నా కోరిక. ఈ వీడియోలో నేను ద లాస్ట్ సమ్మర్ అయిన యానిమే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ప్లీజ్ అందరైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్ ఇంజి ఎలాంటి బాధలు లేకుండా జీవితాన్ని హాయిగా జీవిస్తూ ఉంటాడు. ఇంజి ఒక మెడికల్ స్టూడెంట్. కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు మన ఇంజి. రోడ్ రావడంతో రోడ్డు మీద అవుతాడు. అప్పుడే పక్కన పిల్లలు ఇంజి చుట్టూ తిరుగుతూ రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. బట్ ఆ పిల్లని మన ఇంజి కాపాడతాడు. ఇంజి హోమ్ కి తిరిగి వెళ్ళిపోతాడు. మనోడు వేరే లెవెల్లో కూరగాయలు కటింగ్ చేస్తూ మ్యూజిక్ వింటూ ఫుడ్ రెడీ చేస్తూ ఉంటాడు. మనోడు చేసే కటింగ్ స్టైల్ అండ్ కుకింగ్ చూసి ఒక అమ్మాయికి నోరు ఊరిపోతుంది. ఇంజి వెనకాల ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇంజి ఏమైందబ్బా అని చెప్పి వెనక్కి తిరిగి వెంటనే ఒక అందమైన అమ్మాయి పోర్టల్ నుండి బయటకు వస్తుంది. అంత అందమైన అమ్మాయిని దగ్గర నుండి చూడటంతో మన ఇంజికి అయితే అసలు ఏమీ అర్థం కాదు. తన ఫుడ్ రెడీ చేసిన ఆరామాన్ని కూడా కింద పడిపోతూ ఉంటుంది. ఆ అమ్మాయి ఆరామాన్ని పట్టుకొని ఏనాటలాగా తినేస్తుంది. మన ఇంజికి కోపం వచ్చి ఎవరమ్మా నువ్వు అని చెప్పి బయటకు పంపిస్తాడు. అయినా మళ్ళీ కిచెన్ లోపలికి వస్తుంది. ఇంజి చాలా సార్లు ఎంతలా చెప్పినా గానీ ఇంజి ఇసుకిస్తూ ఉంటుంది. పాపం ఎన్నాళ్ళని తినలేదేమో గానీ కనీసం తొక్క కూడా తీసుకోకుండా మొత్తం ఫ్రూట్స్ అన్నింటినీ తినేస్తుంది. ఇంకా ఇంజి ఆ అమ్మాయి మాటలకు చిరాకు వచ్చి లెమన్ టీని వేడి చేసి తాగమని ఇస్తాడు. ఆ అమ్మాయి ఏదైనా ఏమైందో ఒకటే అని చెప్పి మొత్తాన్ని తాగేస్తుంది. ఇంజి ఆ అమ్మాయితో చూడు పాప ఇటు చూడు, నువ్వు ఇంతకు ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి అమ్మాయి నేను ఒక ఏంజెల్ ని, నన్ను 1000 years ముందు బంధించారు. మీరు నన్ను పిలవడంతో నేను ఇక్కడికి వచ్చాను మాస్టర్, నా పేరు డోరా అని అంటుంది. దానికి మన ఏంజి ఏంటి నేను నిన్ను పిలిచడమా అంటే నువ్వు నా దగ్గరికి రావడమా, మా ఇంటి దగ్గర ఉన్న కుక్క నా దగ్గరికి రాదు, మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చావంట చేప అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మన ఇంజి. ఇంజికి స్కూల్ టైం అవ్వడంతో స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. ఇంజి ఆలోచిస్తూ ఉంటాడు, నేను పిలవడం ఏమిటి, 1000 years ముందు ఒక అమ్మాయి దగ్గరికి రావడం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు మన ఇంజి. డోరా ఇంజిని వెంబడిస్తూ స్కూల్ దగ్గరికి కూడా వచ్చేస్తుంది. ఇంజి బెంచి లోపల గుండా వచ్చి మాస్టర్ ఇదిగోండి సంతకం చేయండి మాస్టర్ అంటుంది. దానికి మన ఇంజికి కోపం వచ్చి ఇలా చేయడం నువ్వు ఆపవే అంటాడు. ఇంజి మాటలు విన్న మాస్టర్ ఏ ఇంజి అసలు నువ్వేమన్నావురా, నా 50 సంవత్సరాల సర్వీస్ లో ఎవరు అని ఇలా అనలేదు క్లాస్ ఆపమని. నీకు నా క్లాస్ ని వినాలన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా నువ్వు నా క్లాస్ ని వినాల్సిందే, కూర్చోరా నువ్వు అని అంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే డోరా ఇంజికి తప్ప ఇంకెవరికి కనిపించడం లేదు. మనందరం బాగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. మన మ్యాథ్స్ వింటున్నప్పుడే మనకు నిద్ర వస్తూ ఉంటుంది. అలాంటిది మన డోరాకి నిద్ర రాదా, తాతగారి తల మీద నిద్రపోతూ ఉంటుంది మన డోరా. ఇంజికి చిరాకు వచ్చి ఇదే మంచి సమయం అని చెప్పి క్లాస్ నుండి బయటకు వచ్చేస్తాడు. అలా ఇంజి క్లాస్ నుండి బయటకు వస్తూ ఉండగా ఇంజి కోసం ఒక అమ్మాయి చెట్టు వెనకాల వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. ఇంజి చెట్టు దగ్గరికి వచ్చిన వెంటనే ఆ అమ్మాయి ఇంజి దగ్గరికి వచ్చి నేను మీకు లెటర్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి అంటుంది. ఇంజికి ఏమైతే అర్థం కాదు. అయినా ఏమైందిలే, కనీసం ఈ ఒక్క అమ్మాయి అయినా నాకు ప్రపోజ్ చేస్తుందని అనుకుంటూ ఉంటాడు. ఇంజి ఆ అమ్మాయి ఇచ్చే లెటర్ తీసుకుందాం అనుకుంటాడు. కానీ ఇంజి బ్యాగ్ అయితే చాలా బరువుగా ఉంటుంది. అప్పుడే ఇంజికి అర్థమైపోతుంది, నా బ్యాగ్ నుండి బయటకు రావే డోరా అని చెప్పి బ్యాగ్ ని నేలకేసి కొడతాడు. డోరా బ్యాగ్ నుండి బయటకు వచ్చి ఆ అమ్మాయి తల మీదకు ఉంటుంది. మాస్టర్ మీ గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుంది అంటుంది. నా లవరా, నాకు అసలు లవరే లేదే, అయినా నువ్వు కిందకి దిగవే అని అంటూ ఉంటాడు. ఆ మాటలకు ఆ అమ్మాయికి భయం వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఓయ్ పాపా నిన్ను కాదు అందేనంటే డోరా మాస్టర్ ఎందుకు మాస్టర్ ఇలా చేశారు, మాస్టర్ చూడండి అమ్మాయి భయపడి వెళ్ళిపోయింది అని అంటుంది. నేనా ఇదంతా చేసింది కాక నువ్వే అయితే మళ్ళీ నన్ను అన్నావే డోరా అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో డోరా చెట్టుగా నిద్రపోతూ ఉంటుంది. ఇంజి షాపింగ్ చేసి డోరా కోసం ఫుడ్ తీసుకుని వస్తూ ఉంటాడు. డోరా దగ్గరకు వచ్చి డోరా మీద చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ని డోరా మీద పోసేస్తాడు. డోరా ముందు ఇంజి వంగి చూడు పాప నా దగ్గర ఉన్న మనీ మొత్తం పెట్టి నీకు ఫుడ్ అయితే తీసుకొచ్చాను, ఇదంతా తినేసి ఇక్కడి నుంచి దుబ్బేయి, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే అంటాడు. ఆ మాటలుగా డోరాకి ఏడుపు వచ్చి మాస్టర్ ఇటు చూడండి తన రియల్ రూపంలోకి వస్తుంది. మీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు, మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను దగ్గరికి వచ్చాను మాస్టర్. నేను చెప్పేది మీకైతే అర్థం కాలేకపోవచ్చు, బట్ మీ శరీరం అయితే నాకైతే కావాలి. ఈ ప్రపంచం మీ కంటికి ఒక రకంగా, నా కంటికి మరో రకంగా కనిపిస్తుంది మాస్టర్. ఈ ప్రపంచంలో చాలా మంది రాక్షసులైతే ఉన్నారు, ఒకసారి నా కళతో ఈ ప్రపంచాన్ని చూడండి అని అంటుంది డోరా. డోరా మాటలకు అంజి ఓకే అని చుట్టూ చూస్తూ ఉంటాడు. డోరా అలా కాదు మాస్టర్, ఒకసారి నా కళతో ఈ ప్రపంచాన్ని చూడండి అంటూ ఇంజి చేతులను అయితే పట్టుకుంటుంది. ఇంజి చేతులను డోరా పట్టుకోవడంతో ఇంజి డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నట్టు అనిపించిన ఇంజి తన వరలోనే ఉంటాడు. ఇంజికి దేవుళ్ళు
రాక్షసులు 1000 years ముందు ఏం జరిగిందో మొత్తం అన్ని చూపిస్తుంది. మాస్టర్, ఇదే రియల్ ప్రపంచం. ఈ ప్రపంచంలో దేవుళ్ళు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. ఈ ప్రపంచంలో రాక్షసులతో పోరాడడానికే నేను మీ దగ్గరికి వచ్చాను. నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఇది చూడండి అంటూ డోరా తన హోలోగ్రామ్ చేతులతో ఎంజీ ప్రశాంతంగా పడుకున్న చెట్టుని పిగిలించేస్తుంది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసిన ఆపిలి డోరాని చూస్తూ, ఏమా నీకేం పని పాట లేదా? నేను ప్రశాంతంగా పడుకున్న చెట్టునే పిగిలించేసావుగా, పొరులు పడి చచ్చిపోతాడని మీ ఇద్దరు అంటుంది. మాస్టర్, మీరు నా చేతులు చేయి వేసి చెప్పగలరా మీరు నాతో ఉంటారని డోరా అంటుంది. ఆ మాటలకు ఇంజీ కూడా డోరా చేతి మీద చేయి వేస్తాడు. అలా చేయి వేసిన వెంటనే డోరా అండ్ ఇంజీ మధ్య ఒక అగ్రిమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. డోరా, అమ్మయ్య నేను ఎలాగోలా సాధించాను, నా మాస్టర్ అయితే నేను సంపాదించాను డోరా ఎంజీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. డోరా ఎంజీ యొక్క వీపు మీద ఉంటుంది. ఎంజీకి అయితే అసలు ఏమీ అర్థం కాదు. డోరా తన హాలోగ్రామ్ ని యూజ్ చేసి రెక్కలను బయటకు తెచ్చి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతారు అలా హ్యాపీగా. ఎదురు అలా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉండగా కొంత సమయానికి ఎంజీకి అయితే ఎక్కడో డౌట్ కొట్టేస్తుంది. ఏందబ్బా అని చూస్తే డోరా నిద్రపోతూ ఉంటుంది. ఎంజీ, ఉసే ఎల్లిగిపోయే నువ్వు అని అంటాడు. అలా అన్నా గాని డోరా అయితే నిద్రపోతూనే ఉంటుంది. దానితో ఇద్దరైతే కింద పడిపోతారు. ఎలాగోళ్ళ ఇద్దరు హోమ్ కి అయితే వచ్చేస్తారు. ఎంజీకి అయితే చిన్న చిన్న గాయాలైతే అవుతాయి. డోరా వాటిని కూడా నయం చేస్తూ ఉంటుంది. డోరా ఎంజీతో, ఏం పర్వాలేదు మాస్టర్, నేను మిమ్మల్ని చూసుకుంటానులే అంటుంది. డోరాకి తన పాస్ట్ లో జరిగిన కొన్ని విషయాలు అయితే గుర్తుకు వస్తూ ఉంటాయి. డోరా రాక్షసులతో పోరాడినట్టు, ఆ పోరాటంలో డోరాని కొంతమంది కట్టేసినట్లు కల రావడంతో డోరా భయపడుతూ నిద్రపోతుంది. ఎంజీకి అసలు ఏమీ అర్థం కాదు, భయపడిపోతాడు. డోరాని చిన్నపాపలాగా పడుకోబెట్టి మన హీరో కూడా నిద్రపోతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ అయితే కథం. సో ఈ ఎపిసోడ్ అయితే మీకు ఎలా అనిపిస్తే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అండ్ నా వాయిస్ ఎలాగుందో కూడా కింద కామెంట్స్ లో కామెంట్ చేసి, ప్లీజ్ మీ అందరి సపోర్ట్ అయితే నాకైతే కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ ని 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని కోరుకున్నాం. అండ్ ఇంతటితో బై బాయ్.